ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, కేవలము ఈ 5 డిమాండ్లతో ఏదో ఒక బహిరంగ సభ పెట్టడము, రేపొద్దున్నే మళ్ళీ మన కార్యక్రమాలు మనం చేసుకుంటాము, మళ్ళీ డైవర్షన్ చేస్తాము, మళ్ళీ మా రాజకీయాలు మేము చేస్తామని మీరు అనుకున్నట్టయితే అది మీ పొరపాటు. ఈరోజు ఈ ఉద్యమానికి కేవలం ఇది ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాను, నేను అన్నింటికీ సిద్ధపడే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను. మీ బెదిరింపులకు, మీ తప్పుడు కేసులకు, మీ అక్రమ కేసులకు నేను కాదు కదా, నా కాలు మీద ఉన్న వెంట్రుక కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు న్యాయంగా ఉన్న, న్యాయం వైపు నిలిచిన పాండవుల కోసము రాయబారం వెళ్తూ కురుక్షేత్రానికి ముందు కౌరవుల వద్దకు రాయబారం వెళ్ళి న్యాయంగా సగం రాజ్యం ఇవ్వమన్నాడు. అలా కుదరకపోతే కనీసము 5 ఊర్లు ఇవ్వమన్నాడు. ఆ 5 ఊర్లు ఇవ్వలేదు కాబట్టి కురుక్షేత్రం జరిగింది, రాక్షస సంహారం జరిగింది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన 5 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ ఉద్యమం యొక్క తీవ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అన్నింటినీ తెగించి ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, అధికారం కోసం, మీ దోపిడీ యొక్క అంతం కోసం పోరాటం చేస్తున్నాను. ఈరోజు బీసీల యొక్క ఉద్యమంలో ఈ 5 డిమాండ్లు సాధించడానికి మళ్ళీ సంవత్సరాల, దశాబ్దాలు కాలం గడవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తరాలు, ఈరోజు కాలం గడిచిపోయింది, ఎన్నో కుట్రలకు బలయ్యాము, దోపిడీకి బలయ్యాము. మన తాతలు ఈరోజు వంచనకు గురయ్యారు, తండ్రులు వంచనకు గురయ్యారు. మనము ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నాం. మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలకు ఖచ్చితంగా ఈ దోపిడీ నుండి విముక్తి కలిగించి మనం హక్కులు, అధికారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను బీసీ సమాజం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీల తరపున ఒక్కటే అడుగుతున్నాను, ఈ న్యాయమైన 5 డిమాండ్లను నెరవేర్చడానికి మీకు 30 రోజులు గడువిస్తున్నాను. మీకు మార్చి 31వ తేదీ వరకు గడువిస్తున్నాను. ఈ గడువులోగా ఈ 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది. అలా కాదని మేనమేషాలు లెక్కించి తప్పుడు ప్రచారాలతో, కుట్ర రాజకీయాలతో బీసీలను వంచాలనే ప్రయత్నం చేస్తే నేను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ముహూర్తం కూడా ఇప్పుడే, ఇక్కడే చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాక్షిగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను, మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిబొడ్డులో, రాజధాని ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారా లేదా బీసీ ఉద్యమానికి మీరు ముందుకొస్తారో తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలని పక్కన పెట్టి ఈ 5 డిమాండ్ల విషయంలో స్పష్టంగా ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఏకం చేసి ఐక్యత తీసుకొని వచ్చి మన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం బీసీవై పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం కోసము అహర్నిశలు కష్టపడిన
బీసీవై కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు, బీసీ వాదానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మరో చరిత్ర రాయడానికి, మన యుగం ఆరంభం కావడానికి, మన శకం మొదలవ్వడానికి ఇది ఆరంభం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై బీసీ, జై బీసీవై. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బీసీ సింహ గర్జన, ఇక లేదు లేదు లేనే లేదు తర్జన భర్జన. బీసీ సింహ గర్జన, ఇది బీసీ సింహ గర్జన.